బ్రేకింగ్ న్యూస్. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్యానెల్ ఇప్పటికే తమ నివేదికను తయారు కూడా చేసింది. ఇవాళ కేంద్ర కేబినెట్ జమిలీ బిల్లును ఆమోదించే అవకాశం కనిపిస్తుంది. జమిలీ ఎన్నికలపై గత ఏడాది సెప్టెంబర్లో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏర్పాటైంది. 191 రోజుల్లో 65 సమావేశాలు నిర్వహించిన ఈ కమిటీ పలువురు సూచనలు, సలహాలు తీసుకొని నివేదికను రూపొందించింది. ఇక ఈ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను తెలిపాయి. ఇందులో 32 పార్టీలు జమిలీ ఎన్నికలను సమర్థించగా 13 పార్టీలు మాత్రం జమిలీ ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. జమిలీకి జై కొట్టిన పార్టీలు వనరులను ఆదా చేయటం, సామాజిక సామరస్యాన్ని కాపాడటం, ఏకకాలంలో దేశం అభివృద్ధి జరగటం సాధ్యపడతాయని అంటున్నాయి. అయితే వ్యతిరేకిస్తున్న పార్టీలు మాత్రం జమిలీలో లోపాలు చూపిస్తున్నాయి. జమిలీ వల్ల గడువులోపే ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరగవచ్చంటున్నాయి. అంతేకాకుండా జమిలీ నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరమని గుర్తు చేస్తున్నాయి. మొత్తానికి ఇవాళ జమిలీ ఎన్నికల పిటిషన్ పాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటూ ఫస్ట్ నుండి బీజేపీ చెప్తూ వస్తోంది. ఇవాళ దీని గురించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? రైట్ సటోజ్, ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం మధ్యాహ్నం జరగబోతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రతి కేబినెట్ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నిధులు సంబంధించి కానీ పథకాలకు సంబంధించి నిధుల కేటాయింపులకు సంబంధించి చర్చిస్తారు. కానీ ఈరోజు ప్రత్యేకత సంతరించుకునే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు సంబంధించి ప్రధానంగా ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఈ చర్చించిన బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతారు అనేది ప్రధానంగా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు జరిగే చర్చల సారాంశాన్ని బట్టి మనకు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో మనకు ప్రధానంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంబంధించి 2023లో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సంవత్సరం పాటు వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపి అందరితో మాట్లాడిన తర్వాత ఒక నివేదికను మార్చిలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఈ నివేదికకు, రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి కూడా బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారు పార్లమెంట్లో, ఎప్పుడు ఇది ఇంప్లిమెంట్ అవుతుంది, ఎప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయంటూ కూడా అందరూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నారు. ఇప్పుడు పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 20తో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈలోపే ఈరోజు కేంద్ర కేబినెట్లో చర్చించి ఈ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెడతారు అనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ఇక ఈలోపు ఈ సంవత్సర కాలంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చేసింది? చైర్మన్గా రామ్నాథ్ కోవింద్ ఉన్నారు. దీనిలో సభ్యులుగా అమిత్ షా, ఇతర పలువురు కీలక సభ్యులు, దీంట్లో 9 మంది సభ్యులు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు నిర్వహించే విధి విధానాలకు సంబంధించి అందరితో సంప్రదింపులు జరిపారు. మొత్తం 47 పార్టీల అభిప్రాయాలు తీసుకుంటే దాంట్లో మీరు చెప్పినట్లు 32 పార్టీలు అనుకూలంగా, 16 పార్టీలు మిగతా పార్టీలు విముఖత వ్యక్తం చేస్తాయి. అంటే సాధ్యాసాధ్యాలకు సంబంధించి అన్ని పార్టీలతో చర్చలు జరిపిన నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన పార్టీలు, కొన్ని ఇతర విపక్షాల పార్టీల్లో కూడా కొన్ని మద్దతు తెలిపినప్పటికీ ఇటు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు మాత్రం ఇది ఆచరణ సాధ్యం కాదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఆచరణ సాధ్యం దేనికి కాదు అంటే ప్రధానంగా ఒకవేళ 2027లో ఎన్నికలు జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తే కనుక ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ, మరోవైపు రీసెంట్గా హర్యానా, ఇతర రాష్ట్రాల్లో జరిగిన, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఇప్పుడు సంవత్సరం కూడా కాదు అప్పటికి 2027 అంటే దాదాపు 2 సంవత్సరాలు, కొన్ని సంవత్సరం మళ్ళీ ఇటు ఢిల్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నికలు జరిగిన తర్వాత వితిన్ 1.5 year 2 yearsలో మళ్ళీ ఎన్నికలు రావాలంటే ఆ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే 5 సంవత్సరాల పదవీ కాలాన్ని 1 సంవత్సరంలోనే వారు దిగిపోయి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. దీన్ని టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా విపక్ష పార్టీలు అయితే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం జమిలీ ఎన్నికలకు వెళ్ళాలి అనే యోచనలు అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 32 పార్టీలు అనుకూలంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకే ఎన్నికలు నిర్వహించాలని ప్రధానంగా భావిస్తున్నారు. అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మొదట ఒకవేళ ఆచరణ సాధ్యమైతే మొదట నిర్వహించాల్సి వస్తే కనుక ఇటు లోక్సభ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి నిర్వహించాలనేది ప్రధానంగా రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను బట్టి మనకు తెలుస్తోంది. మళ్ళా 100 రోజుల లోపు
లోకల్ బాడీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఇతర ఎలక్షన్స్ కానీ మళ్ళీ 100 రోజులలోపు నిర్వహించాలనేది రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదిక. దీనికి సంబంధించి ఇప్పటికే మార్చిలో నివేదికను సమర్పించారు కాబట్టి సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని టెక్నికాలిటీస్ ఏదో లీగల్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ లీగల్గా సంప్రదింపులు చేసిన తర్వాత ఇప్పటికే ఆ సంప్రదింపులను కంప్లీట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేంద్ర కేబినెట్లో ఈ బిల్లుపై చర్చిస్తారనే ప్రధానంగా కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ క్యాబినెట్లో చర్చించిన తర్వాత బిల్లును ఎప్పుడు ప్రవేశపెడతారు? ఒకవేళ ఈరోజు నిర్ణయం తీసుకుంటే కేంద్ర క్యాబినెట్లో రేపు ఎల్లుండు అంటే శుక్రవారం పార్లమెంట్ ఉంటుంది, శనివారం ఆదివారం పార్లమెంట్ ఉండకపోవచ్చు. కానీ గతంలో 14వ తేదీని కూడా పార్లమెంట్ నిర్వహిస్తామంటూ కూడా లోక్సభ స్పీకర్ తెలియజేశారు. దానిలో భాగంగా శనివారం కూడా పార్లమెంట్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు చూస్తే మనం ప్రెసెంట్ ఇందాక మీరు చెప్పినట్టు ఇటు పార్లమెంట్ లో ఇవాళ చర్చించే అవకాశం ఉంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇంకా 13 పార్టీలు ప్రెసెంట్ మనం చూసుకుంటే నో అంటే నో అంటున్నాయి జమిలీ ఎలక్షన్స్ కి. అయితే ఆ 13 పార్టీలు ఇవాళ ఈ సమావేశంలో ఎటువంటి పాయింట్స్ పెట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఆ పాయింట్స్ ని వాలిడేషన్ లోకి తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? రైట్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధానంగా నిర్ణయించుకుంది. దానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను ఫార్మాలిటీస్ ప్రకారం ఇతర పార్టీలతో చర్చించాల్సి ఉంటుంది కాబట్టి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ సంవత్సరం పాటు అందరితో చర్చించి లీగల్గా ఎదురయ్యే సమస్యల గురించి కూడా వారందరితో చర్చించిన తర్వాత మార్చిలో కేంద్ర ప్రభుత్వానికి రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను సమర్పించింది. తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈరోజు కేంద్ర కేబినెట్లో చర్చిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ శివ.